అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంఎస్ తెలుగు ఎక్స్ప్రెస్ వరల్డ్. నేను మీ శివశంకర్. ఇటువంటి డేటాలో చూసారా, మీకు కనిపిస్తుంది ఈ వాడికి కింద రెడ్ కలర్లో వచ్చింది అండర్లైన్లో. అదేవిధంగా చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్లేస్లలో ఏమొస్తుంది అని అంటే కనుక బ్లూ కలర్లో కూడా వస్తుంది, లైట్ బ్లూ కలర్లో. అసలు ఎలా సార్ ఇలా మాకు అండర్లైన్స్ వస్తున్నాయి, కొన్ని సందర్భాల్లో అవి మాకు ప్రింట్లో వస్తాయా, అసలు అవి ఏంటి అనే డౌట్ కొంచెం చాలామందికి ఉంది. అంటే ఏమి లేదండి, మనం తీసుకున్న వాడికి కింద రెడ్ కలర్లో వచ్చినట్లయితే దానిని స్పెల్లింగ్ మిస్టేక్ అంటారు. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రూఫింగ్ అనే గ్రూప్ గురించి మాట్లాడుకుంటున్నాము. దానిలో స్పెల్లింగ్ అండ్ గ్రామర్, దానికి సంబంధించి మనం ఎలా చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ అండర్లైన్స్ అనే వాటిని ఎలా తీసివేయాలి, అసలు వాటికి డిఫరెన్స్ ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. రెడ్ కలర్లో ఉన్నట్లయితే దానిని స్పెల్లింగ్ మిస్టేక్ అంటారు. అదేవిధంగా గ్రీన్ కలర్ ఆర్ బ్లూ కలర్లో ఉంటే దాన్ని గ్రామర్ మిస్టేక్ అంటారు. అసలు స్పెల్లింగ్ మిస్టేక్ అండ్ గ్రామర్ మిస్టేక్ అంటే ఏంటో డిఫరెన్స్ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. జస్ట్ ఒక నిమిషంలో చెప్పేస్తాను. చూడండి, మనం తీసుకున్నటువంటి వర్డ్లో ఏమైనా సరే రాసినటువంటి స్పెల్లింగ్ అనేది, మనం రాసిన క్యారెక్టర్స్ అనేవి కరెక్ట్గా వర్డ్ అనేది మనం ఫామ్ చేయకపోతే వచ్చే మిస్టేక్ని స్పెల్లింగ్ మిస్టేక్ అంటారు. అదేవిధంగా మనం ఇక్కడ కరెక్టే రాసాం, ఆన్ అనే స్పెల్లింగ్ కరెక్టే, వెన్ అనే స్పెల్లింగ్ కరెక్టే, యూ అనే స్పెల్లింగ్ కరెక్టే, కానీ అయినా కానీ కింద గ్రీన్ కలర్లో మీకు అండర్లైన్ రావడం జరిగింది ఇక్కడ మనం తీసుకున్న డాక్యుమెంట్లో. అలా వచ్చింది అంటే దాన్ని ఏమంటారంటే గ్రామర్ మిస్టేక్ అంటారు. ఇంగ్లీష్ గ్రామర్ రూల్ ప్రకారం ఫస్ట్ లెటర్ మనం పారాగ్రాఫ్ స్టార్ట్ చేసినా, ఫుల్ స్టాప్ తర్వాత స్టార్ట్ చేసినా ఆ లెటర్ అనేది ఎలా ఉండాలి అని అంటే మనకి క్యాపిటల్ లెటర్ అయ్యి ఉండాలి. కానీ ఇక్కడ మనం ఏం పెట్టాం, మనం స్మాల్ పెట్టాం. అంటే మీరు గ్రామర్ మిస్టేక్ చేశారు అని మనకు అది చూపిస్తుంది అనమాట. అంటే దీనివల్ల ఇది మనకి ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ గ్రామర్ మిస్టేక్స్ కానీ ఉన్నట్లయితే అది మనకి చూపిస్తుంది. దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి మనకి ఇది ఈజీ అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామర్ మిస్టేక్ అనేది నేను మార్చాలనుకుంటున్నాను. అలా చేంజెస్ అనేవి చేసుకోవాలి అని అనుకుంటే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ని క్లిక్ చేస్తే చూడండి, మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇదిగో ఈ స్పెల్లింగ్ అనేది మీకు మిస్టేక్ అని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది. దీనిలో మీకు ఇవన్నీ ఒకసారి మీకు చూపిస్తాను. ఇవన్నీ ఒకసారి చెప్తే మీకు బాగా అర్థమవుతుందండి. ఓకేనా? ఇగ్నోర్ వన్స్ అంటే ఏమిటి, ఇగ్నోర్ ఆల్ అంటే ఏమిటి, యాడ్ టు డిక్షనరీ అంటే ఏమిటి, చేంజ్ ఆల్, ఆటో కరెక్ట్, వీటి వల్ల ఉపయోగాలు ఏంటనే టాపిక్ గురించి ఇప్పుడు మనం మీకు ఇది చెప్పేసుకుంటే మనం స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, నేను తీసుకున్నటువంటి వర్డ్ అనేది ఇప్పుడు తప్పుగా ఉంది అని అంటే ఇక్కడ స్పెల్లింగ్ అనేది మిస్టేక్ ఉంది. దానికి రిలేటెడ్ వర్డ్ అనేది ఇక్కడ నాకు వస్తుంది. ఓకేనా? వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నానంటే చేంజ్ అని క్లిక్ చేస్తే అక్కడ నాకు చేంజ్ అయిపోవడం జరుగుతుంది. చూడండి, ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూద్దాం కావాలనంటే. చూడండి, ఇక్కడ ఏమైపోయింది, మనకి చేంజెస్ అనేవి జరిగిపోయాయి. ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. లేదు, ఇలాంటి మీనింగ్కి సంబంధించి ఎగ్జాంపుల్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, బిల్డింగ్ అని ఉంది అక్కడ అనుకోండి ఎగ్జాంపుల్కి. అది కాకపోతే అది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళైనా సరే మనం అన్నిటిని లైన్గా చేంజ్ చేసుకుంటూ రావచ్చు. ఓకేనా? చూసారా, బిల్డింగ్ అనే రిలేటెడ్ దానికి సంబంధించిన వర్డ్స్ అనేవి మనకు అక్కడ అప్పేర్ అవ్వడం జరుగుతుంది. దీనిలో మీరు ఏం చేస్తారు అంటే చేంజ్ అని క్లిక్ చేస్తే ఎక్కడైతే మనకి కర్సర్ ఉందో అక్కడ చేంజ్ అవ్వడం జరుగుతుంది. లేదు, ఈ చేంజ్ చేయాలని క్లిక్ చేసామనుకోండి, సేమ్ అదే స్పెల్లింగ్ అనేది వేరు చోట్ల ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే అన్ని చోట్ల మన డాక్యుమెంట్లో ఎన్ని చోట్ల అయితే ఉంటే అన్ని చోట్ల ఎట్ ఏ టైంలో చేంజ్ అయిపోవటం జరుగుతుంది. చేంజ్ ఆల్ వల్ల. చూడండి, చేంజ్ ఆల్ వల్ల ఇది యూజ్. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే చేంజ్ చేద్దాం. చేంజ్ అని క్లిక్ చేశాను, అది మనకి సెట్ అయిపోవటం జరిగింది. తర్వాత యూ అనేది ఏంటి, గ్రామర్ మిస్టేక్. అంటే ఇక్కడ చూడండి, ఓన్లీ ఏం మారింది, మనకి క్యాపిటల్ లెటర్లోకి మారటం జరిగింది. ఇలా మనకి కావాలనుకుంటే చేంజ్ ఇలా చేస్తున్నాం. చేసేటప్పుడు చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ అని ఉంది. ఈ డాక్యుమెంట్ దగ్గర ఇప్పుడు మనం సార్ ఇక్కడికి వెళ్ళి చేయటం నేర్చుకున్నాం కదా, ఇంకొక రకంలో ఏమైనా చేయడానికి ఉందా, స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ అనేవి అని అనుకున్నారు. అప్పుడు మీరు మౌస్లో రైట్ క్లిక్ ఇచ్చి చూడండి, అట్లా నేను క్లిక్ ఇవ్వగానే ఇక్కడ దానికి సంబంధించిన రిలేటెడ్ స్పెల్లింగ్ అనేది మీకు కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే అది మనకి సెట్ అయిపోవడం జరుగుతుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ పెట్టేశాను, మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చాను, చేంజ్. ఈ విధంగా కూడా మనం చేంజెస్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా కూడా చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చాను, చూడండి కరెక్ట్ స్పెల్లింగ్ అనేది మీకు అక్కడ
వస్తుంది, దానికి రిలేటెడ్ వర్డ్స్ వస్తాయి అన్నమాట. ఈ విధంగా చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, దానికి రిలేటెడ్ వర్డ్స్ వచ్చాయి చూసారా. చేంజ్ అనేది మనం చేయాలనుకుంటున్నాం, చేంజ్ పెట్టేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం చేంజెస్ అనేవి చేసుకొనవచ్చును. ఒకసారి చూడండి, ఇప్పుడు కింద రకాల్లో చేసాం, మనం 2 రకాల్లో చేసాం. ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసి మనం దాన్ని ఉపయోగించుకొని చేసాం. అదేవిధంగా మనకి ఏ వర్డ్ అయితే మనకి రాంగ్ అనుకుంటున్నామో దాని మీదకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి చేసాం. లేదు సార్ మాకు షార్ట్ కట్లో స్పెల్లింగ్ అండ్ గ్రామర్కి సంబంధించినటువంటి డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిపోయి మా పనులు ఈజీగా చేసుకోవాలనుకుంటున్నాము అనే డౌట్ వచ్చింది. అప్పుడు మనం చూడండి F7 అనే దాన్ని క్లిక్ చేస్తే, కీబోర్డ్లో మీరు F7 అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి కనిపిస్తుంది అనుకుంటా మీకు ఇక్కడ. నేను దాన్ని ఓపెన్ చేస్తే దానికి పక్కన మీకు F7 అనే కీ కనిపిస్తుంది. మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఆన్, కావాలనుకున్నట్లయితేనేమో చేంజ్, ఇలా తీసుకున్నాం మనం. అంటే ఇప్పుడు మీకు చేంజ్ అంటే ఏమిటి, చేంజ్ ఆల్ అంటే ఏమిటి అనే డిఫరెన్స్ అనేది మీకు తెలిసింది అనుకుంటున్నానండి. ఓకేనా. తర్వాత చూడండి ఇక్కడ ఇగ్నోర్ వన్స్, ఇగ్నోర్ ఆల్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనము తీసుకున్నటువంటి వర్డ్స్ రాంగ్గా వస్తున్నాయని అనుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను. రాజు, రాణి, సోము, సోమవారపాడు అని ఉంది. మామూలుగా మనం తెలుగులో కంపేర్ చేసుకొని చూసుకున్నట్లయితే కనుక ఈ వర్డ్స్ అనేవి కరెక్ట్, కానీ మనకేం కనిపిస్తుంది ఇక్కడ, రెడ్ కలర్లో కనిపిస్తుంది. అలాంటి సందర్భంలో ఈ అండర్లైన్ వస్తుంది కాబట్టి ఈ అండర్లైన్ తీసివేయాలి అని అనుకుంటే ఇది మీరు ప్రింట్ ఇస్తే రావండి, ఆ కింద ఉన్నటువంటి అండర్లైన్స్ రావు. మీరు దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఇక్కడ మనకు డాక్యుమెంట్లు అవి తీసివేయాలి, ఈ అండర్లైన్ అనేది మనం తీసివేయాలనుకుంటున్నాం. అప్పుడు అక్కడ మీరు కర్సర్ పెట్టి రైట్ క్లిక్ ఇచ్చి చూడండి, దానికి రిలేటెడ్ వర్డ్స్ అనేవి ఇక్కడ వచ్చాయి. కావాలనుకుంటే తీసుకొనవచ్చును, లేదు మనకు అది వద్దనుకుంటున్నాం కాబట్టి ఇగ్నోర్ అని క్లిక్ చేస్తే చూసారు దానికి కింద ఉన్నటువంటి అండర్లైన్ అయిపోయిందంటే ఈ వర్డ్ మనం కరెక్ట్గానే చేసామని అర్థం అనమాట. ఇక్కడ రాణి అని ఉంది. రాణి అనే వర్డ్ మన సిస్టంలో మనం టైప్ చేసినప్పుడు అది కంప్యూటర్ డిక్షనరీలో ఏదైతే వర్డ్స్ ఉందో ఆ వర్డ్స్ తప్పు చేస్తేనే మనకు చూపిస్తుందండి. ఆ వర్డ్ దాంట్లో ఉండి కరెక్ట్గా మనం రాసినట్లయితే మనకి ఏ అండర్లైన్ అనేది రాదు. కాకుండా మనం ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే కనుక అది వస్తుంది. అంటే మన తెలుగు వాళ్ళకు సంబంధించిన పేర్స్ అనేవి డిక్షనరీలో ఉండవు కదండి. కాబట్టి మనకి ఇట్లా కింద అండర్లైన్స్ మనం ఊరి పేర్లు రాసినా కానీ మనిషి పేర్లు రాసినా కానీ మనకి అలా రావటం జరుగుతుంది. అలాంటి సందర్భంలో మనం ఎలాంటి పేరును కూడా మనం ఆ డిక్షనరీలో యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే మనం చూడండి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ని క్లిక్ చేసాం. ఇక్కడ రాణి అని ఉంది. ఓకేనా. రాణిని మన డిక్షనరీలో యాడ్ చేసుకోవాలనుకుంటే చూడండి ఇక్కడ మీకు ఇగ్నోర్ అంటే ఏంటో అర్థమైంది. కింద ఉన్నటువంటి కరెక్ట్ అయిన పదాన్ని మనం తీసుకున్నట్టు దాన్ని వదిలేయండి అని అంటే ఇగ్నోర్ వన్స్. డాక్యుమెంట్ మొత్తంలో కూడా అదే వాడున్నప్పుడు మనం పొద్దాక వెళ్ళి చేయకుండా మనం ఈజీగా మన పని అవ్వాలనుకుంటే ఇగ్నోర్ ఆల్, అన్ని చోట్ల వదిలేయండి, ఆ కింద అండర్లైన్ తీసేయండి అని అంటే ఇగ్నోర్ ఆల్. ఇప్పుడు మనకి పదం వల్ల రిపీట్ రాసినప్పుడు మనకి కింద అండర్లైన్ గీత రాకూడదు, ఈ రాసిన పదం అనేది కరెక్టే అని మనం అనుకొని మనం దాన్ని యాడ్ చేసుకోవాలి డిక్షనరీలో అనుకుంటే యాడ్ టు డిక్షనరీ అని క్లిక్ చేస్తే అది మనకి డిక్షనరీలో యాడ్ అవడం జరుగుతుందన్నమాట. అలా యాడ్ అయిన తర్వాత కింద రాణి అని రాస్తాను చూడండి. నేను చూసారా, ఇప్పుడు నేను రాసిన తర్వాత దీనికి మీకు ఇక్కడ ఏమీ అండర్లైన్ అనేది రాలా. ఎందుకు రాలా? అది మన ఆ డిక్షనరీలోకి యాడ్ అవటం వల్ల మీకు అది అండర్లైన్ అనేది రాలేదు. స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనే దాన్ని కానీ F7 కానీ క్లిక్ చేసి చూడండి, ఇది మీకు కరెక్ట్ అనుకున్నట్లయితేనేమో ఇగ్నోర్ క్లిక్ చేయండి. ఓకేనా. ఈ 2 అనే దగ్గర మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం అంటే స్పెల్లింగ్ గ్రామర్ మిస్టేక్ ఉంది కాబట్టి ఇక్కడ చేంజ్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఓకే. తర్వాత ఇక్కడ కామెంట్స్ అనేది మనకి కరెక్ట్గా మనం మార్చాలనుకుంటున్నాం కాబట్టి చేంజ్ క్లిక్ చేయండి. తర్వాత చూడండి ఇక్కడ సోము ఓకే మీకు కరెక్ట్, లేదు దానికి రిలేటెడ్ సోమ, సమ్ మ్యాటర్స్ అనేవి ఇక్కడ మీకు వచ్చాయి. ఏదైతే కావాలనుకున్నారో అది తీసుకోండి, లేదా సోముయే కావాలనుకుంటే ఇగ్నోర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ద స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్కింగ్ ఈజ్ కంప్లీటెడ్ అనే డైలాగ్ బాక్స్ మీకు ఓపెన్ వచ్చి దీంట్లో ఇప్పుడు మనకి స్పెల్లింగ్ అండ్ అదేవిధంగా గ్రామర్ మిస్టేక్స్ ఏమీ లేవని చూపిస్తుంది. ఓకే క్లిక్ చేయండి.